వీళ్ళంతా మర్డరర్స్, రేపిస్ట్, క్రిమినల్స్. ఈళ్ళకేమో సన్మానాలు, సత్కారాలు. ఏదో గొప్ప పని జేసినట్టు దేశం కోసం. జస్ట్ బికాస్ ఆఫ్ బీజేపీ సపోర్టర్స్. ఇటేమో లడాఖ్‌లోని సోనం వాంగ్‌చుక్ ఈయన ఒక రియల్ లైఫ్ హీరో. ఈయన మీద ఒక ఇన్‌స్పైర్డ్ ఒక మూవీ గూడా ఉంది 'త్రీ ఇడియట్స్'. అమీర్ ఖాన్ ఈయన పాత్రని వహించారు ఆ మూవీలో. ఇప్పుడు ఈయన చేసిన గ్రేట్ ఇన్వెన్షన్స్ ఏంటి దేశం కోసం అంటే ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్. ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ ఏంటంటే వాటర్‌ని స్టోర్ చేసి పెట్టుకుంటది వింటర్ సీజన్స్‌లో. తర్వాత మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు దానికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సోలార్ టెంట్స్. ఇవి అక్కడ -డిగ్రీస్‌లో ఉంటది కదా టెంపరేచర్ లడాఖ్‌లో. అయితే అక్కడున్న మిలిటరీ క్యాంప్స్‌ని అరేంజ్ చేసేటప్పుడు వాళ్ళకి యూజ్ అయితాయి ఇవి. మంచిగా ప్లస్, ప్లస్ డిగ్రీ సెల్సియస్‌లో ఉంటదక్కడ టెంపరేచర్. అంటే ఈ సోలార్ టెంట్స్ పెడితే. ఈయన ఇన్వెంట్ చేసినవి. లేకపోతే మైనస్‌లో ఉంటది. చాలా తట్టుకోవడం చాలా కష్టమైపోతది. సో, ఇవి యూజ్ అయితాయని. ఇంకొకటి గ్రేట్ ఈయనదేంటంటే గ్రేట్‌నెస్ ప్రపంచంలో ఎక్కడైనా ఫెయిల్ అయిన వాళ్ళకి స్కూల్స్ విన్నారా? కానీ ఈయన ఇన్వెంట్ చేశారు. ఫెయిల్ అయిన వాళ్ళకి స్కూల్స్. అక్కడ మంచి మంచిగా వాళ్ళకి లైఫ్‌లో యూజ్ అయ్యేటట్టు స్కిల్స్ నేర్పిస్తారు. తర్వాత బయట పెడతారు. అయితే అలాంటి ఒక హీరో లాంటి వ్యక్తిని ఇప్పుడు యాంటీ నేషనలిస్ట్‌గా ముద్రించి జైల్‌లో అరెస్ట్ చేసి పెట్టారు. అసలెందుకు చేశారంటే ఈయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికోసము? సిక్స్త్ షెడ్యూల్‌లోకి యాడ్ చేయాలని వాళ్ళ రీజియన్‌ని, వాళ్ళ లడాఖ్‌ని. ఇప్పుడు సిక్స్త్ షెడ్యూల్‌లోకి యాడ్ చేస్తే ఏమైతదంటే ఇది ప్రొటెక్ట్ చేస్తది. వాళ్ళ కల్చరల్ హెరిటేజ్‌ని వాళ్ళంతా ట్రైబల్స్ ఆ ఏరియా అంతా మిజోరాం అట్లా పైన నార్త్ ఈస్ట్ నుండి అక్కడే వస్తాయి కదా! ఇది కూడా. సో, ట్రైబల్ హెరిటేజ్‌ని కాపాడుతది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ల్యాండ్స్ ఉంటాయి గదా! బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరు కొనుక్కోనికి ఉండదు. వాళ్ళకుంటది. సో, ఇక్కడ ఈయన చేసేదేంటంటే మోదీ ప్లాన్ అడానీని పంపించి అక్కడ ల్యాండ్ వీళ్ళకి అమ్మేద్దామని ఈయన ప్లాన్. ఎవరిది? మోదీది. కానీ దీంట్లోకి యాడ్ చేస్తే అప్పుడు అమ్మడానికి రాదు గదా! దానికోసమే గదా! వీళ్ళంతా ఇలా పోరాడుతుంది. అందుకే యాంటీ నేషనలిస్ట్‌గా చైనా నుండి ఫండ్స్ వస్తుందని ఆయనకి జైల్‌లో వేశారు. ఇదంతా చేస్తుంది ఇట్లా. ఇప్పుడు మనము కులాల, మతాల మీద ఓట్లు వేస్తే ఇదే పరిస్థితి. మనమైతే ఎలాగో గుడిచిపోయినాం. మన వచ్చే తరాలైనా బాగుపడాలంటే మనం ఈ కుల పిచ్చి, మత పిచ్చి అదంతా పక్కన పడేసి కొంచెం మనం డెవలప్‌మెంట్ మీద ఫోకస్ జేసి ఓట్లేస్తే బావుంటది. ఇదెప్పుడు పోతదో నాకు తెలీదు. ప్రపంచంలో ఎవరైనా కళ్ళతో చూస్తారు గానీ, మన ఇండియాలో మాత్రం క్యాస్ట్ అండ్ రిలిజియన్‌తో మాత్రమే చూస్తారు. బూతులు తప్ప లాజిక్‌లు ఎలాగో చేతకావు. మీ అంధభక్తి అని వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుండి. అయినా మీ కామెంట్స్‌లకి నాకేమి బాధేయట్లేదు. కాకపోతే ఇక జాలేస్తుంది. అసలు ఇంతలా మీ బ్రెయిన్స్‌ని ఎలా వాష్ చేయగలుగుతున్నారు వాళ్ళనేది. వీళ్ళు విక్టిమ్ అయిపోతున్నారు దానికి. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ మీరంతా మీ గ్రాడ్యుయేషన్ గూడా అక్కడే చేస్తున్నట్టున్నారు. ఏమొస్తే ప్రతిదీ నమ్మేస్తున్నారు. సరే నేను నా లాస్ట్ వీడియోకి ఇవన్నీ కామెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఈయన పాకిస్తాన్ ఎందుకెళ్ళిండు? ఈయనకి డౌన్స్ మీడియా గ్రూప్ పాకిస్తాన్‌లో టాప్ మీడియా అది వీళ్ళకి ఇన్వైట్ చేసింది. ఈయనకి ఇంకా నిరుపమ సుబ్రహ్మణ్యన్ ఆవిడ 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్స్‌లో. ఆవిడ సీనియర్ జర్నలిస్ట్. ఆవిడకి తెలియంగానే ఈయనకి ఇట్లా యాంటీ నేషనలిస్ట్ అంటున్నారని ఆమె అప్పుడు రెస్పాండ్ అయింది వీటికి. నేను ఫస్ట్ టైమ్ అక్కడే మీట్ అయ్యా అని చెప్తూ పోస్ట్ పెట్టారావిడ. సరే ఆయన వేరే పర్పస్ మీద వెళ్లారనుకుంటే పాకిస్తాన్‌కి ఫస్ట్ ఈ వీడియో చూడండి. Hi friends, I'm here in Islamabad attending the climate change conference Breathe Pakistan organized by Dawn Media in Pakistan. ఇంత దర్జాగా వీడియో తీశారాయన. అయినా మీరు ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థమైతలేదు. అయినా మీ తప్పేం లేదులే. మీ బ్రెయిన్‌లో అలా వాష్ చేశారు. సరే సెకండ్ వన్. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్‌తో ఏం పని? ఆయన ఆ ఫోటో ఇప్పటిది కాదు. 2020ది 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు బంగ్లాదేశ్‌కి. ఇప్పుడయ్యాడు. సో, ఈయన కాదు. ఇప్పుడు ఈయన యాంటీ నేషనల్ అయితే ఆ ప్రైమ్ మినిస్టర్‌లో ఫోటో దిగింది 5 ఇయర్స్ కింద. మరి ఈయననేమంటారు మరి? హ్మ్. థర్డ్ వచ్చేసి చైనా వాళ్ళని ఇండియాలోకి రానిస్తాం అన్నాడు. మేము అడ్డుపయం చేయమని. అది మీ గ్రూప్‌లో వస్తున్న వీడియో. ఫస్ట్ మీ దగ్గర వచ్చిన వీడియో చూద్దాం ఫస్ట్. जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं, हम जान क्यों दें जब हमारा कोई संरक्षण नहीं हो रहा। ఈ వీడియోలో ఆయన ఏమంటున్నారంటే చైనా వాళ్ళు ఇండియాలోకి వచ్చినప్పుడు మా ప్రజలు ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ టైమ్ వస్తే మేము మాత్రం వాళ్ళకి పంపిస్తాం లోపలికి అన్నట్టు ఈ వీడియోలో అట్లా అంటున్నారు. ఇది మీ దగ్గర వైరల్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు. के एक फेमस कॉमेडियन है जिन्होंने कहा कि जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं, मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं, हम जान क्यों दें जब हमारा कोई संरक्षण नहीं हो रहा है। और उसके बाद उन पर पुलिस की पूछताछ होने लगी, ये कैसे कहा। ఈ ఫుల్ వీడియోలో ఏంటి అసలు ఈ వర్డ్స్ ఆయన అన్నదే కాదు. అక్కడ లోకల్ లడాఖ్‌లోని ఒక కమెడియన్ అన్న మాటలు దానికి పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారని అంటున్నారు దానికి. ఇంకోటి ఏంటంటే ఈయనకి ఒక ఎన్‌జీఓ ఉంది. అయితే ఈ ఎన్‌జీఓకి ఒక ఎఫ్‌సీఆర్ అకౌంట్ కావాలి. ఫారెన్ ఫండింగ్స్ వీళ్ళ అకౌంట్‌లోకి రావాలంటే మనీ వేయాలంటే. సో, అలాంటే 3 లాక్స్ సంథింగ్ ఎంతో వేశారు ఈయన అకౌంట్‌లో చైనా నుండి. సో, అదంతా ఇల్లీగల్ ఏం కాదు. లీగలే. ఇప్పుడు వీళ్ళతో ఒక చిన్న నెగ్లిజిబుల్ మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ ఎఫ్‌సీఆర్ అకౌంట్‌లో ఒక నలుగురు ఈ లోకల్ నుండి ఎవరో నలుగురు 18,000 వేసి ఒక 50,000 వేశారు. యాక్చువల్లీ అది వేరే అకౌంట్ ఉంటే దాంట్లో వేసుకోవాలి. కానీ బై మిస్టేక్‌లో దీంట్లో పడ్డాయని చెప్తున్నారు. ఎవరు ఎస్‌సీసీ, ఎంఓఎల్ వాళ్ళు.
సో ఇదంతా నెగ్లిజిబుల్ మిస్టేక్. సో వీళ్ళంతా చిన్న చిన్న మిస్టేక్స్‌ని పట్టుకొని యాంటీ నేషనలిస్ట్‌గా పెట్టేస్తే అసలెలా సమాజం మన డెమోక్రసీ ఏడికి పోతుంది? ఇలా. ఏంటి సమాజం కోసం ఏదైనా మంచి చేద్దామని ముందుకొస్తే జైల్‌లో ఏసేస్తూ పోతుంటే సగం మంది జైల్లోనే ఉంటారు ఇండియాలో. ఇంకా సగం మంది అంధభక్తులే మిగిలుంటారు. ఆళ్ళు తప్ప మిగతాళ్ళందరూ జైల్లోనే ఉండాల్సొస్తది. ఇంకా ఇప్పటికి గూడా మీ కళ్ళు తెరవకపోతే ఇంక దానికి ఎవరేం చేయలేరు.